హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెళ్ళ. జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం అంటే ఏప్రిల్ 1 విచారించనుంది. అలాగే జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయనే దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. రెండు పిటిషన్లను కలిసి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఏప్రిల్ 1 సోమవారం విచారించనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గత 10 ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం గత జనవరిలోనే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో రఘురామకృష్ణంరాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిల్ను రద్దు చేయాలన్న పిటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్కి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సిబిఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సిబిఐ తరపు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. దాంతో సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించింది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది సిబిఐ జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైప్రొఫైల్ కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిలును రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ 2 పిటిషన్లను సుప్రీం ధర్మాసనం జనవరి 19 విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ఫర్ పిటిషన్లపై సిబిఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ఫర్ పిటిషన్ల విచారణను ఏప్రిల్ 1కు వాయిదా వేసింది. దీంతో ఆ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది.